ఇవాళ వీరొక్కలే కాదు, వీరి మాటలను నమ్మి ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలామంది ప్రవచనకారులు, చాలామంది కాషాయ బట్టలోళ్ళు, ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది, ఒక ఆవిడ రైల్లో. ఆవిడెవరో బీజేపీ ఆవిడయ్యా, ఎవరో పేరు తెలియలే. హైదరాబాద్లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు అని వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష చేస్తే కోసి కారం పెట్టద్దు అసలు దేవుడు? ఒళ్ళంతా చీరేసేసి వంకాయ చీరినట్టు, మనం గుత్తి వంకాయ కూర ఉన్నట్టు ఒళ్ళంతా చీరేసి కారం పెట్టాలా పెట్టక్కర్లేదు వీళ్ళకి? ఇంత దుర్మార్గమా వీళ్ళు, ఇంత కిరాతకమా? ఇవాళ ఈవో శ్యామలరావు గారిని ఏం చేయాలి? తను ఈవోగా ఉన్నాడు. ఈ వెంకయ్య చౌదరిని ఏం చేయాలి? ఈ పాపం చేసినటువంటి వీళ్ళు, ఈ పాప ప్రచారాన్ని చేసిన వాళ్ళు పైగా సంప్రోక్షణ చేస్తారు అని చెప్పి, హోమాలు చేశాం, వాస్తు పూజ చేశామని చెప్పని వీళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. వెళ్ళిపోతే జనమే తొక్కి చంపేస్తారే, దాని గురించి కాదా. దేవుడు వేసేటువంటి శిక్షకు మాత్రం మీరు తప్పుకోలేరు. కోర్టులు తప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టినటువంటిది కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఆ కేసులు మూసేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి వేసే శిక్షణ మాత్రం పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈవో శ్యామలరావు కానీ, లేదా వెంకయ్య చౌదరి కానీ తప్పుకోగలరా అని అడుగుతున్నాను. ఇవాళ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లేదా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవాలాక్కర్లేదా అని అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవ మతాన్ని, భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని ఇంత నీచంగా మీరు ఆడుకున్నందుకు, నీచానికి ఒడికట్టినందుకు మేము నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా వారి పదవులకి రాజీనామా చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ జోహార్ వైఎస్ఆర్.